బాలకృష్ణ గారితో వర్క్ చేశారు, చిరంజీవి గారితో వర్క్ చేశారు. డిఫరెన్స్ కంపారిజన్ చెప్పమంటే ఏం చెప్తారు? ఆయన లివింగ్ స్టైల్ ఒకలా ఉంటుంది, ఈయన లివింగ్ స్టైల్ ఒకలా ఉంటుంది. 2026 బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ పోస్టర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? కాన్ఫిడెంట్గా ఇది కొట్టేస్తాను, నేను చేసేస్తాను, నేను ఎప్పుడు చెప్పను. డిస్కషన్ మీతోనే చేశారు, మీరు ఎందుకు మిస్ చేశారు అని. నాకు ఏదైనా స్ట్రైట్ సబ్జెక్ట్ చేస్తానని చెప్పాను విజయ్ గారు లాస్ట్ ఫిల్మ్ అది ఎప్పుడు వచ్చినా రికార్డ్స్ అన్ని షేక్ అయిపోయి. నెక్స్ట్ బాలకృష్ణ గారిది కూడా ఒకటి లైన్లో ఉందంటున్నారు, నిజమేనది? బాలయ్య గారిది నెక్స్ట్ ఫిల్మ్ ఈ పార్టీకి స్టార్ట్ అవ్వాల్సింది, అది కొద్దిగా డిలే అయింది. భగవంత్ కేసరి బాలకృష్ణ గారితో వర్క్ చేశారు, ఇప్పుడు చిరంజీవి గారితో వర్క్ చేశారు. డిఫరెన్స్ కంపారిజన్ చెప్పమంటే ఏం చెప్తారు? డిఫరెన్స్ కంపారిజన్స్ అంటే నేను చేయలేను, ఎందుకంటే ఇద్దరు టూ ఇండివిజువల్స్, ఇద్దరు టూ వే ఆఫ్ పాత్స్ అనమాట. సో ఆయన లివింగ్ స్టైల్ ఒకలా ఉంటుంది, ఈయన లివింగ్ స్టైల్ ఒకలా ఉంటుంది. సో ఈయన డీలింగ్ విత్ ఒకలా ఉంటుంది, ఆయన డీలింగ్ ఒకలా ఉంటుంది. కాబట్టి కంపేర్ చేయలేము. సో ఇద్దరు ఒకటైతే చెప్పగలమండి, డైరెక్టర్ని విపరీతంగా రెస్పెక్ట్ చేస్తారు. సో బాలయ్య బాబు గారు బాగా రెస్పెక్ట్ చేస్తారు, నేను చిరంజీవి గారు కూడా. సో నన్ను బాగా చూసుకున్నారు, సో చాలా బాగా ట్రీట్ చేశారు. దట్ వన్ కామన్ పాయింట్ ఐ అబ్జర్వ్ ఇన్ బోత్. మీ సినిమా మీకే పోటీగా వస్తుందని ఒక టాపిక్ రన్ అయింది మొన్నటి వరకు. మీమ్స్ కూడా పడ్డాయి. జననాయకన్ చూసారా ట్రైలర్? అది ట్రైలర్ చూశాను. ఎలా ఉంది మీకు? ట్రైలర్ నాకు నచ్చిందండి, నాకు చాలా బాగా నచ్చింది. అండ్ విజయ్ గారిని పెట్టుకుని ఒక మంచి హై ఎండ్ యాక్షన్ తీసుకున్నారు, స్పాన్ పెంచారు, కథలో ఇంకా ఏవో నెక్స్ట్ లెవెల్ ఆఫ్ థింగ్స్ పెట్టినట్టున్నారు. బట్ సోల్ అది తీసుకున్నారు సినిమా, నాకైతే నచ్చింది. డెఫినెట్గా విజయ్ గారు లాస్ట్ ఫిల్మ్ అది ఎప్పుడు వచ్చినా రికార్డ్స్ అన్ని షేక్ అయిపోతాయి, అదైతే చెప్పగలను. ఓకే, సూపర్. అప్పట్లో డిస్కషన్ మీతోనే చేశారు, మీరు ఎందుకు మిస్ చేశారు అనే క్వశ్చన్ రాలేదా బయట నుంచి? టు బి హానెస్ట్ అనుకున్నాం, బట్ నేనేంటంటే నాకు ఏదైనా స్ట్రైట్ సబ్జెక్ట్ చేస్తానని చెప్పాను విజయ్ గారికి. ఎందుకంటే నాకు నా పర్సనల్గా ఏంటంటే, నేను విజయ్ గారు లాస్ట్ ఫిల్మ్ అందుట్లో రీమేక్ అంటే ఎలా ఉంటుందో ఏమో అనే ఒక భయం ఉండింది నాకు, అందుకని నేను ధైర్యం చేయలేకపోయా. బట్ విజయ్ గారికి సినిమా బాగా నచ్చింది, చాలా బాగా నచ్చింది. అందులో కొన్ని ఎలిమెంట్స్ బాగా నచ్చాయి ఆయన. సో అందుకని ఆయన పట్టుబట్టి చేశారు. చాలా మంది ఎందుకు రీమేక్ అన్నా కూడా ఆయన బిలీఫ్ ఏదో ఉంది సినిమాలో. సో అది ఖచ్చితంగా ఆయన నమ్మింది వర్కౌట్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆడపిల్లల గురించి చెప్పిన పాయింట్ కానీ, ఆడపిల్లల గురించి స్ట్రాంగ్గా జనాల్లోకి వెళ్తుందేమో నేను అనుకుంటున్నాను. కానీ ఆయన ఫ్యాన్స్కి కావాల్సిన అంత స్టఫ్ ఉన్నట్టుంది. సో లెట్స్ సీ. రిలీజ్ అయ్యాక తమిళనాడు షేక్ అయిపోతుంది. ఓకే, అయితే 2025 బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అని పోస్టర్ పడింది. 2026 బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అని పోస్టర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? చేస్తే బాగుంటుంది, పడితే బాగుంటుంది. నేను కాన్ఫిడెంట్గా ఇది కొట్టేస్తాను, నేను చేసేస్తాను, నేను ఎప్పుడు చెప్పను. ఎందుకంటే మనం పని చేయటం మన బాధ్యత, రిజల్ట్ ఇవ్వటం వాళ్ళ బాధ్యత. అది వాళ్ళకి అప్పు చెప్తే చాలు, వాళ్ళే చూసుకుంటారు అనేది ఎప్పుడు బిలీవ్ చేస్తాను. మీ టీము మొత్తము సంక్రాంతికి వస్తున్నాం టీంలో పనిచేసిన భీమ్స్ గారే మ్యూజిక్ తీసుకున్నారు. చిరంజీవి గారు మన టెక్నీషియన్స్ విషయంలో ఏమైనా రెస్ట్రిక్షన్స్ కానీ లేకపోతే ఆల్టర్నేటివ్ కానీ? ఏం లేదు, జీరో ఇన్వాల్వ్మెంట్. హీ ట్రస్టెడ్ మీ లైక్ ఎనీథింగ్. ఈ సినిమా అంతా అదే చెప్పాను కదా, మా ఇద్దరి మధ్య ఒక వైబ్ సెట్ అయిందని. ఎక్కడ కూడా ఇది చేయాలమ్మా, ఇది ఏ ఇది లేదు నాకు. ఓకే, జీరో. సుస్మిత గారు, చిరంజీవి గారి అమ్మాయి కూడా ఇన్వాల్వ్ అయ్యారు. ఎంతవరకు ఇన్వాల్వ్మెంట్ ఉంది? సేమ్ సాహు గారు గారు వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ అండ్ సుస్మిత గారు వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్. సో వాళ్ళు మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉంటుంది అందరితో. ఆవిడ సినిమా అంతా ట్రావెల్ అయ్యారు. సో షీఈ్ లుకింగ్ అంటే మొత్తం షీ లుక్ ఆఫ్టర్ ఎవ్రీథింగ్ లైక్ ఏ ప్రొడ్యూసర్. అంటే వాళ్ళ టీం నుంచి మిగతా విషయాలు ఫాలోఅప్ చేయటాలు కానీ. సో రెండు ప్రొడక్షన్ హౌసెస్ వాళ్ళ లిమిట్స్లో ఎంతెంత ఏ పని ఎంత చేయాలనేది వాళ్ళు ప్రాపర్గా చేసుకున్నారు. ఓకే, రామ్ చరణ్ గారు ట్రైలర్ చూసిన తర్వాత ఆయన రియాక్షను? ఆయనకంటే ఆ రోజు ట్రైలర్తో పాటు 2-3 సీన్లు కూడా నరేట్ చేశారు చిరంజీవి గారు. వెంకీ గారి సీన్స్ ఆయన చెప్పారు సరదాగా. సో విపరీతంగా ఎంజాయ్ చేశారు ఆయన, చరణ్ గారు బాగా నవ్వారు. అండ్ అదే ఎక్సైట్మెంట్లో అప్పుడే డబ్బింగ్. ఫ్యాన్స్ అడిగిన మాట ఎప్పుడు నెరవేర్చుకుంటారు మరి మీరు? అది నా చేతుల్లో ఉందో చెప్పండి, నేను రెడీ. బట్ వాళ్ళ స్లాట్ రెడీ ఉందా? చేసుకోవచ్చు. స్లాట్ రెడీ అంటే వెళ్ళి చేయటం ఎంతసేపు. ఓకే, స్లాట్ దొరకాలి మనకి. ఎందుకంటే వాళ్ళు పెద్ద ఉంది, ఆ తర్వాత సుకుమార్ గారు అంటున్నారు, పాన్ ఇండియా ఫిలిమ్స్ ఉన్నాయి. ఎక్కడ స్లాట్ ఉంటుందో మనకు తెలియదు కదా. ఓకే, ఒకవేళ అవకాశం వస్తే ఎలాంటి సబ్జెక్ట్ చేస్తారు? అది ఆయనతో కూర్చొని అడగాలి. ఆయనకి ఎలాంటి సబ్జెక్ట్ చేయాలని ఉంది, ఆయన ఏ జోనర్లో చేద్దాం అనుకుంటున్నారు, అది మ్యూచువల్గా డిస్కస్ చేసి చేయాలి. సో లెట్స్ సీ. ఓకే, నెక్స్ట్ ప్రాజెక్ట్ ఒక రూమర్ బయటకు వచ్చింది, నెక్స్ట్ బాలకృష్ణ గారిది కూడా ఒకటి లైన్లో ఉందంటున్నారు, నిజమేనది? యాక్చువల్గా
రకరకాల రూమర్స్ రూమర్స్ అందుకే రూమర్ అని చెప్పింది నేను. బాలయ్య గారిది ఉంది, వెంకీ గారిది ఉంది. అదే సో అంటే టెక్నికాలిటీస్ చూసుకొని చేయాలి. నేను ఇంకా సినిమా అయిపోవాలి. అండ్ బాలయ్య గారిది నెక్స్ట్ ఫిల్మ్ ఈ పార్టీకి స్టార్ట్ అవ్వాల్సింది, అది కొద్దిగా డిలే అవుతుంది. సో ఏంటి అనేది ఇంకా టెక్నికాలిటీస్ తెలియవు. లెట్స్ సీ మనం స్లోగా. ఒకవేళ చేస్తే ఎలాంటి జోనర్ బాలయ్య గారిని మీ జోన్లలో తెచ్చేస్తారా పూర్తిగా? అవకాశం ఉందా? అసలు ఇంకా నా బ్రెయిన్ లోకి ఏం చేస్తాను ఆలోచన రాలా. సో అది వచ్చిన రోజు డెఫినెట్ గా వెళ్తాను. ప్రజెంట్ అయితే ఇంకా ఏమి బ్లాంక్ గా ఉంది. అయితే ఇక్కడ చాలా విషయాలు కూడా మాట్లాడుకోవాలి. సినిమాల విషయాలకు వచ్చేసరికి ఈ రోజుల్లో చాలా టఫ్ అయిపోతుంది. రిలీజ్ చేసుకున్న తర్వాత కంటెంట్ని కాపాడుకోవడం, కంటెంట్ మీద వస్తున్న నెగిటివిటీని దాని ఏమంటారు వాషౌట్ చేసుకుంటూ వెళ్ళటం, ఇలాంటి చాలా రకాలు ఉన్నాయి. మీరు ఈ సినిమాకి సంబంధించి ప్రమోషన్లో డిఫరెంట్గా ఏమైనా ప్లాన్ చేశారా ఈ సంవత్సరం? ఆఫ్టర్ రిలీజ్ వన్స్ బ్లాక్ బస్టర్ అయింది అనుకోండి, సక్సెస్ ఆడియన్స్ కనుక ఈ సినిమా పెద్ద హిట్ అని చెప్పేశారు అనుకోండి, దాని చుట్టూ ఎంత నెగిటివిటీ ఉన్నా అది నిలబడదు. ఒక రోజు ఉంటుంది, 2 రోజులు ఉంటుంది, 3 రోజుకి ఉండదండి. అంటే సినిమా తీయటం ఒక ఎద్దు, రిలీజ్ తర్వాత మళ్ళీ ఒక యుద్ధం చేయాల్సి వస్తుంది కదా. అదే అంటున్నాను కదండి, సినిమా బాగుంటే యుద్ధం చేయాల్సిన పని లేదు, బాగాలేకపోతే యుద్ధం చేయాలి. అది బాగుంటే యుద్ధం సినిమా చేస్తుంది. సో కాబట్టి బెస్ట్ అవుట్పుట్, బెస్ట్ కంటెంట్తో వెళ్ళాలి మనం. వెళ్ళినప్పుడు ఇక అవతల అప్పుడు మనకి ఆ సినిమా మీద ఎంత నెగిటివిటీ ఉన్నా కూడా కంటెంటే తీసుకెళ్ళిపోతుంది.